నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సి స్కామ్ పై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు. బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా డిమాండ్. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. పేదలకు ఇంటి స్థలాలు వచ్చేంత వరకు పోరాటం ఆగదని పేర్కొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ పంజా. సీనియర్ అసిస్టెంట్ గోపాలరావు ఇంట్లో తనిఖీలు, భారీగా అక్రమార్జన ఆరోపణలు. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ సబార్డినేటర్ సస్పెన్షన్. జెడ్పీకి సరెండర్ చేసిన ఎంపీడీఓ. కూటమి ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి అక్రమాలు, అమలు కాని నిరుద్యోగ వృత్తి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యార్థులకు మద్దతుగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ కూడలి వద్ద నంద్యాల నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత, విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నేటి నుండి 4 రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం దీక్షలో కూర్చున్న వారికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పూలమాలలు వేసి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర సిఈసి మెంబర్, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, రాష్ట్ర మాజీ దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా లీగల్ సెల్ వైసీపీ కమిటీ సభ్యులు, నంద్యాల జిల్లా వైసీపీ కమిటీ సభ్యులు, నంద్యాల అసెంబ్లీ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మీడియాతో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే ఏకైక లక్ష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి అర్హత సాధించిన వారికి దక్కాల్సిన ఉద్యోగాలను అర్హత లేని వారికి కట్టబెట్టడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. జీవోలతో మార్చేసి అక్రమాలకు తెరలేపారు. కూటమి ప్రభుత్వం జీవోల మీద జీవోలు ఇస్తూ పరీక్షా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని, ఎంపిక ప్రక్రియలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వీటిపై డిఎస్సి అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమన్నారు. సిబిఐ విచారణ చేపట్టాలి. 2025 డిఎస్సి ఎంపికలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించి అసలైన అర్హులకు మొండి చేయి చూపారని ఆరోపించారు. ఈ మొత్తం డిఎస్సి వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను వంచారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నట్టేట ముంచిందని విమర్శించారు. 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలకు స్వస్తి పలికి బాధితులైన డిఎస్సి అభ్యర్థులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నేటి రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవినీతిని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి యువత అందరూ ఈరోజు తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఇదేదో ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఒక రాజకీయ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది ముఖ్యంగా మన యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఒక గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తుందే తప్పితే ఎక్కడా కూడా ఇది రాజకీయ భాగంలో, రాజకీయ కారణాల భాగంలో, ప్రణాళికల భాగం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిఎస్సి ఎంపిక ఎన్ని అవకతవకలకి జరిగాయో మీ అందరూ కూడా చూసినారు. అర్హత లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించుకుంటూ, ఉద్యోగాల్ని అమ్ముకుంటూ, ఎటువంటి స్పోర్ట్స్ లో కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులకి, స్పోర్ట్స్ పట్ల ఆ స్పోర్ట్స్ లో ప్రావీణ్యత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు దక్కలేదు. ఆ ఉద్యోగాలు దక్కినాయని చెప్పేసి తెలుస్తోంది. ఏదైతే క్రీడాకారులు ఉన్నారో, నిజమైనటువంటి క్రీడాకారులు, ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ రోజు మెడల్లు సాధించినటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు రాలేదు. ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి ఈ రోజు అందరినీ ఎక్కించినారు. ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, యువత అంతా చర్చించుకుంటున్నారు. తమ భవిష్యత్తు తోటి ఆడుకోవద్దని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ప్రాధాన్యపడుతున్నా సరే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో చలనం కనపడడం లేదు. ఈ మధ్యనే చూసినాం, దేశవ్యాప్తంగా నీటిలో పేపర్ లీకులకి వ్యతిరేకంగా ఏ రకంగా విద్యార్థులు గలమెత్తారో ప్రపంచం అంతా చూసింది. ఒక దేశానికి సంబంధించినటువంటి మంత్రి ఈరోజు దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జెన్జీ యొక్క శక్తి ఏ మేరకు ఉందో ప్రపంచానికి కూడా ఈరోజు భారతీయ యువత ఈరోజు చూపించినారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం బాధ్యత ఏదైనా చేసినారు అంటే దానికి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. అయితే కేవలం తమ వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకోవాలి, తమ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి, ఒక దుర్బుద్ధితోటి ఈ రోజు యువతను మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా పొద్దున్న లేస్తే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మేము ఒకటే చెప్తున్నాం, ఏ మోహన్ తోటి మీరు ఇంకా కొనసాగుతున్నారు, ఏ నైతిక బాధ్యతతోటి మీరు ఇంకా కొనసాగుతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. రాజీనామా చేయాలని మీకు ఎక్కడ ఏ కోసాన మీకు అనిపించడం లేదా? ఎలా యువతని మభ్యపెట్టి మీరు పదవుల్లో కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చినారు యువతకి. మరి ఎన్ని వాగ్దానాలు నెరవేర్చినారు నారా లోకేష్ గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే కేవలం ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పేసి ఒకే ఒక అర్హతతోటి ఈ రోజు మీరు పరిపాలిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు మీకు బాధ్యత లేదా? ఇక్కడ డిఎస్సిలో ఇన్ని అవకతవకలు జరిగినాయి, దాని మీద స్పందించాలన్నటువంటి ఆలోచన రావడం లేదా? మీరు ప్రతిసారి ఎక్కడికైనా వెళ్తే ఛాలెంజ్ విసురుతారు. ఆ ఛాలెంజ్ ని మేము స్వీకరిస్తున్నాము, మేము రెడీగా ఉన్నాము డిబేట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ నాయకులందరూ చెప్తుంటే మీరు దాన్ని మళ్ళీ వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి మేము నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీకు బాధ్యత లేదా? ఇంతమందికి అన్యాయం చేస్తే ఈ రోజు మీరు ఏ రకంగా ప్రభుత్వంలో కొనసాగుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలోకి రాకముందు యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు, ఇప్పించారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. యువకులకి ఉద్యోగాలు ఇప్పించలేకపోతే మేము నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎంతమంది నిరుద్యోగులకి ఈ రోజు నిరుద్యోగ భృతి అందజేసినారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ఈ యొక్క నారా లోకేష్ గారు రాజీనామా ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఇంత అబద్ధాలు లేకపోతే ఇంత మోసాలు ఏ యువతులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇలాంటి నియామకాలు జరిగినాయి. ఎక్కడా కూడా ఒక్కరు కూడా వేలెత్తి చూపించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఖచ్చితంగా నారా లోకేష్ గారు దానికి సమాధానం చెప్పాలి.
సమాధానం చెప్పలేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మనకు తెలుసు, మనం అనుభవిస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పాలు చేశారని చెప్పేసి. పొరపాటున మిమ్మల్ని ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు ఆలోచన చేసి ఆ స్టేజ్కి వచ్చింది. ఎస్పెషల్లీ ఈరోజు డిఎస్సి 2025 లో జరిగిన అక్రమాల గురించి ఈరోజు విద్యార్థులు నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రం అంతా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఏం జరిగింది డిఎస్సి 25 లో? అన్ని రకాల తప్పులు చేయాల్సినటువన్నీ చేసుకున్నారు. వాళ్లకు ఎవరికి కావాలి అనుకుంటే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దానికి ఒక క్రియేషన్ చేసుకున్నారు. ఏమంటే స్పోర్ట్స్ కోటా కింద, స్పోర్ట్స్ కింద ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా 2% ఉండింది, ఇప్పుడు 3% గా పెంచుకున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి జీవో 74 ను తీసేసి 447 అనే 2 జీవోలు క్రియేట్ చేసుకొని స్పోర్ట్స్ లో ఉండేటువంటి గేమ్స్ ను కూడా విపరీతంగా పెంచుకొని తనకు కావాల్సినటువంటి దాంట్లో ఎంచుకొని చేసుకోవాల్సిన పని చేశారు. ఆశ్చర్యకరంగా ఏ రకంగా ఉందిరా స్పోర్ట్స్ కోటా అంటే, తాడాట కూడా స్పోర్ట్స్ కోటానే. అట్లా ఒక 10 మంది ఇట్లా ఒక 10 మంది తీసుకొని తాడు గుంజుకుంటే అతనికి కూడా టాలెంట్ వచ్చింది కాబట్టి అతను డిఎస్సి ఎగ్జామ్ రాయకపోయినా, టెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై కాకపోయినా అతనికి ఉద్యోగం ఇవ్వచ్చు. ఇది మన ఘనత వహించిన కూటమి ప్రభుత్వం యొక్క ప్రొసీజర్. తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి పూనా రవికుమార్ గారు అని చెప్పేసి ఆముదాల వలస ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే, ఒక స్పోర్ట్స్ కోటా దానికి చైర్మన్. ఆయన సర్టిఫికేట్ ఇష్యూ చేయొచ్చు. ఎక్కడైనా సరే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో శాప్ కానీ ఎవరన్నా కానీ కన్సర్న్ అథారిటీస్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇస్తారు, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఒక పార్టీకి సంబంధించిన అధినేతలు ఇవ్వడం అనేది ఎంత ఆశ్చర్యము. అలాగే వైజాగ్ ఎంపీ భరత్ గారు, ఈయన ఇచ్చిన సర్టిఫికేట్ మీద 39 మందికి ఇవ్వడం జరిగింది. పూనా రవికుమార్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ మీద 38 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం? ఏ రకంగా మీరు స్కాములు చేస్తా ఉన్నారు? ఈ రోజు డిఎస్సి అవకతవకల మీద మాది ఒకటే కాంటెంట్ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి అంటే, దీంట్లో అవినీతికి పాల్పడి ఒక్కొక్క పోస్టులు డిఎస్సిలో 15 లక్షలు డబ్బులు తీసుకొని ఎట్లంటే ఎట్లా మీకు నచ్చిన విధంగా మీ వాళ్ళకి అందరికి పార్టీ పరంగా మీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు కూడా ఏంది, అసలు 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 4% పెంచి 4% లో కూడా తాడాట కూడా ఒక ఆటనేనంట, దాంట్లో కూడా మెరిట్ వస్తే ఉద్యోగాలు ఇస్తారంట. అంటే ఇప్పుడు యువత కష్టపడి ఎంతో కోచింగ్ లో పోయి మెరిట్ స్టూడెంట్ వల్ల నాశనం అయిపోయి మీకు అభ్యంతరం లే. మెరిట్ స్టూడెంట్స్ ఈ రోజు చూసి ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకుండా తల్లిదండ్రులు కూలీ నాలి చేసి కోచింగ్ లకు పంపించి వాళ్ళు ఏదో కొడతాడు మా వానికి వస్తాదన్న టైంలో నువ్వు స్పోర్ట్స్ కోటాన్ని పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు అంతా లీడర్లకు యూత్ కు వాళ్ళ మంత్రులకు లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తే ఎందుకు కోరుకుంటామయ్యా? మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కాదు, మామూలు మధ్యతరగతి కుటుంబాలు కూలీ నాలి చేసుకొని కోచింగ్ పోయి మెరిట్ కొట్టిన స్టూడెంట్స్ కూడా ఈ రోజు రోడ్లలో పడి దిక్కు పిల్లకన్నా ఇంత కష్టపడి రాస్తే కూడా మాకు రాలేదని ఎంత బాధపడతారో తెలుసా? ముఖ్యంగా ఈ డిఎస్సి అక్రమాలు దేశవ్యాప్తంగా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఒక మంత్రిని, కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఇంకా మన రాష్ట్రంలో ఇంకా చైతన్యం ఇంకా రాలేదు. ఇక్కడ కూడా ఈ పరీక్షలు మన ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు డిఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇంకా ఏవైనా సరే ఇక్కడ కూడా బాధ్యత వహించి ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నంద్యాలలో మన విద్యార్థులందరూ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. డిఎస్సి లో జరిగిన అక్రమాల గురించి మన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోరాట పటిమని మెచ్చుకోవాల్సిందే.
ఎందుకంటే అంతటి వ్యక్తి ప్రశ్నిస్తే కూడా ఇక్కడ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గాని స్పందించట్లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో 2 మాటలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. మీకు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. కేంద్రంలో మీ కూటమి గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో మీ ప్రభుత్వం నడుస్తా ఉంది. ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే మా ఈ ధర్నాలు ఈ రాష్ట్ర లోపల ఇవన్నీ ఉండవు కదా అని మేము కోరుతా ఉన్నాము. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న భారీ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న కర్ణాటకకు చెందిన ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు 15,15,000 రూపాయల విలువ కలిగిన 115 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. గత ఏడాది మార్చి నెలలో నమోదైన దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజనల్ ఏఎస్పీ సుష్మిత పర్యవేక్షణలో నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య, సిసిఎస్ సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం నంద్యాల పట్టణంలోని రైతునగర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు యత్నించిన జాఫర్ అలీ మహమ్మద్ హనీఫ్ సాగర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు నేరంలో తన ప్రమేయాన్ని స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య, నంద్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ షేక్ ఇబ్రహీం, పోలీస్ కానిస్టేబుల్ షేక్ మాలిక్ బాషా, వెంకటేశ్వర్లు, నాగరాజు, గంగారం, కృష్ణమ నాయుడు, చాంద్ బాషలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు ఇంకొకసారి ఒక అంతరాష్ట్రీయ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద 4 స్టేట్స్ లో ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉన్నాయి. సో మెయిన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, గోవా ఈ స్టేట్స్ లో వాళ్ళు ఇప్పటి వరకు ఇంతకు ముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 ఆఫెన్సెస్ చేశారు. నంద్యాల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో డే హెచ్బి చేయడం జరిగింది. ఆ డే హెచ్బిలో ఆల్మోస్ట్ 30 తొల వరకు ప్రాపర్టీ వాజ్ లోస్ట్, 30 తొల గోల్డ్. సో మనం అన్ని CCTV ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్ని ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్ని వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జాఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నామెంట్స్ ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ పర్సన్ మీద ఆల్మోస్ట్ 17 కేసెస్ ఉన్నాయి. అన్ని డే హెచ్బి, నైట్ హెచ్బి కేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర జరిగిన ఆఫెన్స్ లో టోటల్ 4 గ్యాంగ్ మెంబర్స్ షామిల్ అయ్యారు. 4లో ఇంకొకరు గ్యాంగ్ మెంబర్ నితీష్ డాఫ్లే అతని పేరు. అతను కొన్ని నెలల క్రితం ఒక చనిపోయారు అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా 2ని ఇప్పుడు పట్టుకోవాలి.
వాళ్ళ కోసం మేము అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా ఇద్దరిని పట్టుకొని ఇంకా ఈ కేసులో ఏం ప్రాపర్టీ దొంగతనం జరిగింది ఆ ప్రాపర్టీని కూడా మేము రికవర్ చేస్తాము. సో ఇప్పటి వరకు లాస్ అయిన 30 తులాల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు రికవరీ చేసి ఒక గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. సో Nandyal police is 24 hours working to make sure that Nandyal district జనాలు అందరూ సేఫ్ గా ఉంటారు. ఎటువంటి ఏం ఒఫెన్స్ జరగకూడదు అని అదే భావనతో మేము ఉన్నాము. సో అదే క్రమంలో ఈరోజు ఈ కేసుని ఛేదించడం జరిగింది. నంద్యాల పట్టణంలో ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి సహాయం అందించేంత వరకు తమ పోరాటం ఆగదని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు స్పష్టం చేశారు. ఆగస్టు 6 నుండి 15 వరకు చేపట్టే పాదయాత్రల ప్రచారంలో భాగంగా నంద్యాల పట్టణంలోని నూనెపల్లె, ఏకలవ్య నగర్, ఆచార్య కాలనీ, మారుతినగర్ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని రంగనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పురోగతి సాధిస్తున్నట్లు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో ప్రజల అనుభవాలు దానికి భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఉద్యోగ నియామకాల ఆలస్యం, పేపర్ లీకేజీతో అన్యాయం జరుగుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. నంద్యాల పట్టణంలో గత ఏడాది కాలంలో నిరుపేదలను గుర్తించి దాదాపు 4,000 మందికి సచివాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాల ద్వారా అర్జీలు ఇప్పించామని, అయినా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో నివాసానికి అనువైన ప్రాంతాలలో ప్రతి పేదవానికి 2 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇంటి నిర్మాణానికి గతంలో ఉన్న 4 లక్షలకు బదులుగా 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రచార ఆందోళన ముగిసిన అనంతరం నాయకులు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 17వ తారీఖున అర్జీదారులతో కలిసి చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. ఆ రోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటిసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, ధనుంజయ్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రజిత, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, నాయకులు రాజా, హరినాథ్, సుబ్బారెడ్డి, సామెల్ రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు నుండి 15వ తారీఖు అన్ని వార్డులలో ప్రచారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం విధానాలను వెండగట్టే విధంగా ఈ రోజు నుండి ప్రచారం స్టార్ట్ కావడం జరిగింది. మరి అదేవిధంగా 17వ తారీఖు చెలో కలెక్టరేట్ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి నంద్యాల పట్టణంలో అనేక మంది ఇల్లు లేని నిరుపేదలు దాదాపు అంటే 4,000 మంది వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది. మరి ఆ అర్జీల ద్వారా మరి మొన్ననే మరి మినిస్టర్ గారిని కూడా కలచడం జరిగింది. ఆ ఇంటి స్థలాలు ఇంతవరకు ఒక స్థలమే చూడలేదు. మరి అటువంటి తరుణంలో ఆగస్టు 15వ తారీఖు మరి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమాజము? సిపిఐ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు స్థానికంగా ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను అమలు చేయాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ చేసి అమలు చేసి నేటికి 26 నెలలు అవుతా ఉంది. ఈ 26 నెలల్లో ఆ హామీని అమలు చేయలేదు. చాలా మహిళలకి ఒకరికి 1,500 రూపాయలు నెలకు ఇస్తానని చెప్పారు. చదువుకున్న నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఆ హామీని అమలు చేయాలని ఈ రోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సుంకులమ్మ వీధి నుండి
ఈ ప్రజా పాదయాత్ర ప్రారంభమైంది. పేదవాడికి సొంత ఇంటికలను నెరవేరుస్తాం, గత ప్రభుత్వం వైఫల్యాలని మా ప్రభుత్వం నెరవేరుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతా ఉన్నాం, ఈ నంద్యాల టౌన్ లో మీరు పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఇప్పించుకొని మీరు అందమైన భవంతులు కట్టుకుంటా ఉంటే మేము ఉండడానికి జాగా లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ ఒక కుటుంబ చిన్న ఇంట్లో 3-4 జీవనం సాగిస్తా ఉన్నాం. దేశంలో జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా దేశంలో మార్పు కోసం బదిలీ జరూరు హై అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సిపిఐ పట్టణ సమితి తరఫున ఈరోజు ఈ సుంకలమ్మ వీధిలో పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు హఠాత్తుగా తనిఖీలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గోపాలరావు తన పరిధిని మించి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఒకే సమయంలో నంద్యాలలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయంతో పాటు కర్నూలులోని గోపాలరావు నివాసంలోనూ ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కార్యాలయంలోని పలు కీలక రికార్డులు, డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గోపాలరావు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదుల నేపథ్యంలో కర్నూలులోని ఆయన ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో పలు ఆస్తి పత్రాలు, బ్యాంకు వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్న సృజన్ కుమార్ ను విధుల్లోంచి సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ సుగుణశ్రీ వెల్లడించారు. కార్యాలయంలో వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా జూన్ 12న అతడిని జిల్లా పరిషత్ కి సరెండర్ చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో సృజన్ కుమార్ పై ఒక రేప్ కేసు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. పోలీసుల ద్వారా ఈ విషయం తెలియగానే ఉన్నతాధికారులైన జిల్లా పరిషత్కు నివేదించి తక్షణమే అతడిని విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ సుగుణశ్రీ వివరించారు. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ మార్లా సృజన్ కుమార్, అతను వ్యక్తిగత కారణాలు అన్నీ కూడా ఆఫీస్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం జరిగినది. ఆ కారణంతో మేము జూన్ 12వ తారీఖున అతన్ని జిల్లా క్రమశిక్షణ చర్యల్లో దానిలో భాగంగా జూన్ 12న జిల్లా పరిషత్కి సరెండర్ చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అతను జూలై 17న అతని మీద రేప్ కేసు ఒకటి నమోదైంది 1 పోలీస్ స్టేషన్లో. ఒక అమ్మాయి అతని మీద కేసు కట్టింది. తర్వాత ఎఫ్ఐఆర్ చేసి అతని రిమాండ్కి పంపించడం జరిగింది. గత నెల జూలై 17వ తారీఖున అతన్ని రిమాండ్కి పంపించడం జరిగిందని మాకు సిఐ గారు ఇచ్చిన్నారు రిపోర్టు. ఆ రిపోర్ట్ని మేము జిల్లా పరిషత్కి పంపించడం జరిగింది. అతన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ నంద్యాలలోనే చేస్తున్నాడు. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలోనే కంపేషనెట్ అపాయింట్మెంట్ కింద వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఉద్యోగము ఇతనికి రావడం జరిగింది. ఇక్కడే రెగ్యులరైజేషన్ కూడా పూర్తయింది. ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. జిల్లా పరిషత్కి మేము సరెండర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను సస్పెన్షన్లో ఉన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి స్కామ్ పై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు. బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా డిమాండ్. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్, 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. పేదలకు ఇంటి స్థలాలు వచ్చేంత వరకు పోరాటం ఆగదని పేర్కొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ పంజా, సీనియర్ అసిస్టెంట్ గోపాలరావు ఇంట్లో తనిఖీలు, భారీగా అక్రమార్జన ఆరోపణలు. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ సబార్డినేటర్ సస్పెన్షన్, జెడ్పీకి సరెండర్ చేసిన ఎంపీడీఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.